అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మెరుపు కలలు మేడం, ఆల్ ఇండియా ఆఫీస్ వాళ్ళు ఫైల్ రెడీ చేయమన్నారు, తొందరగా రెడీ చేయండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఆడిటర్ని కలవాలి. కలవాలంటే కుదరదు. ఎందుకు? ఎందుకంటే సార్ చాలా రోజులుగా లీవ్లో ఉన్నారు కాబట్టి, ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి. సూపర్ రా, పని చెప్పావు. లేదు, ఆడిటర్ ఈ ఊర్లోనే ఉన్నాడు. నేను నిన్ననే చూశాను. పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ తప్పించుకున్నాడు. ఏంటి, నిన్న ఈ అమ్మాయి నన్ను చూసిందా? పట్టుకోవాలని ట్రై చేసిందా? అమ్మో, అయితే సిటీలోకి వచ్చిన రోజే దొరికిపోయానన్నమాట. మన టైం ఏదో బాగాలేనట్టుంది. చూడండి మేడం, సార్ అయితే ఆఫీస్కి రాలేదు, మరి ఊర్లో ఉన్నారంటున్నారు కదా మీరు, అయితే ఊర్లోనే వెతకండి. మరి ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఒక కుటుంబం పెద్ద చేయని తప్పులకు అవమానపడి ఇలాంటి మనుషుల మధ్య బతకలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోతే అప్పటి వరకు తన కుటుంబమే లోకంగా బతికిన ఒక తల్లి తన ముగ్గురు కూతుర్లతో రోడ్డు మీదకొస్తే ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలుసా? అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉన్నా వాళ్ళకి తోచిన సహాయం చేయాలనుకుంటారు. కానీ మీరు నష్టపోయిన నాకు కాకుండా ఒక లంచగొండికి, ఒక అవినీతి పరుడికి కొమ్ము కాస్తూ కాపాడుతున్నారు. సరే, మీరేం చేసినా నేను మాత్రం అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడున్నా ఏ కలుగులో దాక్కున్నా బయటికి లాగుతాను. మా నాన్నకి న్యాయం చేస్తాను. అమ్మో, అతను ఇక్కడే ఉన్నాడని నా మనసు చెప్తుంది. కానీ ఇక్కడ లేడని మీరంటున్నారు. అతనిక్కడ లేకపోతే ఖచ్చితంగా అతనిక్కడికి వస్తాడు. తను వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. సరే, మీ ఇష్టం. ఏంటే వాడంత రూడ్గా మాట్లాడుతున్నాడు? ఏం లేదులే, ఇంతకుముందు ఇదే ఆఫీసులో ఒకసారి నేను వచ్చి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఓహో, చాలా పెద్ద ఫ్లాష్ కట్టే ఉందిలే. ఇప్పుడు మీరు మీ టీంతో వచ్చి సైట్లో ఉన్న సిమెంట్, ఇసుక, ఇటుక, ఐరన్ అన్నింటినీ నా కళ్ళ ముందే టెస్ట్ చేయండి. అందులో 1% కల్తీ జరిగిందని వచ్చినా ఇంకెప్పుడు నా మొహం మీకు చూపించను. అలా కాదు అని అన్నీ కరెక్ట్గా వస్తే అందరి ముందు మా నాన్న ఎటువంటి తప్పు చేయలేదని మీరు రిపోర్ట్ ఇవ్వాలి. చేసినంత చేసి ఇంకేం చెప్తావు? అసలు నిన్నేం జరిగిందంటే అది నేను అలా చేయకుండా ఉండాల్సింది. హలో హలో, ఆగు.
ఇలాంటి మనిషిని సంయుక్త నుండి ఎలా దూరం చెయ్యాలి? కనీసం తిండి మీద ధ్యాస లేకుండా తన గురించే ఆలోచిస్తున్నాడు. నేను మాత్రం నిన్ను ఎందుకు వదిలిపెడతాను? వాసు, ఇంకా సంయుక్త గురించి ఆలోచిస్తున్నావా? వదిలే వాసు. ఒక మనిషికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అంతేగాని ఇలా తిండి తిప్పలు మానేస్తే ఎలా చెప్పు? ఒక విషయం గుర్తుపెట్టుకో నిత్య, తను పరాయిది కాదు, మా మామయ్య కూతురు. తను బాధపడితే నేను చూస్తూ ఉండలేను. అలాంటిది నా వల్ల బాధపడితే అసలు నేను చూసి తట్టుకోలేను. తనని అపార్థం చేసుకోవడానికి కారణమైన వాళ్ళు ఎవరో తెలియాలి. వాళ్ళంతా చూస్తాను. నిన్న సంయుక్తాన్ని మీటింగ్కి రాకుండా చేసింది నేనే అని తెలిస్తే నన్ను చంపినా చంపేస్తావు. సరే వదిలేసే. పద, మనం మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. నాకు ఇక్కడున్న బాక్స్ తినడానికే మూడ్ లేదు. మళ్ళీ బయట భోజనమా? నేను రాను, నువ్వు వెళ్ళు. నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. ఈరోజు భోజనమే చేయను. నిత్య, నువ్వు చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకు. నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళు, లేదంటే నువ్వు నాతో పస్తులు ఉండాల్సి వస్తుంది. ఉంటాను. నువ్వు సంయుక్త కోసం ఉండగలేంది, నేను నీ కోసం ఉండలేనా? సర్లే, నీ ఇష్టం. నీ కడుపు నువ్వు మార్చుకుంటానంటే నాదేం పోతుంది? కనీసం కనికరం కూడా లేని మనిషి. చేసిన పనికి సారీ చెప్పుకునే అవకాశమైనా ఇవ్వు. కాల్ లిఫ్ట్ చేయి. సార్, ఉదయం నుంచి మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను సార్. సమిత్య మేడం అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు సార్. కానీ మరీ ఇంతలో భోజనం చేయకుండా ఉండాలా సార్? మీ మేడం స్వాభిమానం గురించి నీకు తెలియదు సీను. తను తప్పు చేయదు. అలాంటిది చేయని తప్పుకి నేను అంతలా అరిచేసి తనెంత బాధపడి ఉంటుందో తలుచుకుంటుంటేనే నాకేదోలా ఉంది. ఒక మంచి మనిషిని అనవసరంగా హర్ట్ చేశాను అని ఎంతగానో ఫీల్ అవుతున్నాను. కానీ దానికన్నా మీ మేడం నన్ను అవాయిడ్ చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను సీను. తను ఇంతకుముందు ఇలా లేదు సీను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే శివంగిలా విరుచుకుపడేది. అవసరమైతే గొడవ పెట్టుకోవడానికి సిద్ధపడేది. దాన్ని నేను పొగరని ఏడిపించేవాణ్ణి సీను. అప్పుడు బాగుండేది సీను. కానీ ఇప్పుడు నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తుంటే నాకు తెలియని బాధ అనిపిస్తుంది సీను. బాధ అనిపిస్తుంది. ఇంతలా బాధపడే బదులు ఒక్కసారి మేడం గారికి ఫోన్ చేయొచ్చు కదా సార్? ఉదయం నుంచి చేస్తూనే ఉన్నాను సీను. తను నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా తనకి నేను ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. సార్, మేడం గారి కోపం ఎంతసేపు ఉండదు సార్. ముఖ్యంగా మీ మీద అస్సలు ఉండదు. ఒక 10 నిమిషాలాగే మళ్ళీ ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీతో మాట్లాడతారు సార్. చేయండి.
సమ్యు, ఆఫీస్ టైం అయ్యి కూడా చాలాసేపు అవుతుంది. ఇంకో గంటలో లంచ్ టైం కూడా అవుతుంది. ఇంకా ఆడిటర్ రాడేమో. మనం ఇక్కడ అనవసరంగా వెయిట్ చేస్తున్నాం అనిపిస్తుంది. లేదు, ఈరోజు నేను ఆడిటర్ని పట్టుకొని తీరుతాను. ఒకవేళ నీకేమైనా వర్క్ ఉంటే నువ్వు వెళ్ళిపో. ఆహా, నాకేం పనిలేదు. నువ్వే టెన్షన్ పడుతుంటే చూడలేక అలా అన్నాను. సమ్యు, అందరూ లంచ్కి వెళ్ళిపోతున్నారే, పద. అవసరం లేదు. అతను ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అమ్మా వెళ్ళండమ్మా, వెళ్ళండి. సార్ రాడిక వెళ్ళిపోండి. ఏమండి, ఈరోజు ఆడిటర్ గారు రమ్మన్నారు, కాస్త లేట్ అయింది. సార్ ఎక్కడున్నారు? సార్ రమ్మని చెప్పడం ఏంటి? సార్ లీవ్లో ఉన్నారు కదా. సార్ లీవ్లో ఉండడం ఏంటండి? నిన్ననే కదా సారుని కలిశాను. నీ పని అయిపోతుంది, ఈరోజు రా అని చెప్పారు. ఏమోనండి, నాకు తెలియదు. సార్ అయితే ఆఫీస్కి రాలేదు. మీరు సార్కు ఫోన్ చేసి కనుక్కోండి. అమ్మా, నా కోసం ఎవడో ఒకడు వస్తున్నాడు. ఏంటండి అలా మాట్లాడతారు? మీకు ఒక విషయం తెలియదు అనుకుంటాను. సార్కి ఇవ్వడానికి 25,000 తీసుకొచ్చాను. సార్కి ఈ విషయం చెప్పండి. వాడు ఇప్పుడే రావాలా? వామ్మో, వీడేంటి ఇలా తగులుకున్నాడు? ఇంకా ఇక్కడే ఉంటే దొరికిపోయేలా ఉన్నానే. ఏమో సార్, నాకు అదంతా తెలీదు. ఈ రోజు సార్ రాలేదు. అదేంటి, నన్ను రమ్మని ఆయన రాకపోవడం ఏంటి? అంటే ఆ ఆడిటర్ ఖచ్చితంగా వచ్చాడు. ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. ఆడిటర్ గారు, సార్ రండి సార్. నీ ఈ సమ్యు ఆడిటరే. ఆగండమ్మా, ఆగండి, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, ఆగండమ్మా, ఆగండి. ఆగండమ్మా, ఆగండి, ఆగండి. సమయు సమయు అయ్యో ఫోన్. ఏ
సమయు సమయు ఆగవే, నేను వస్తే ఉండవే సమయు. హలో హలో వాసు గారు, నేను సంయుక్త ఫ్రెండ్ని. తన ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? తనెక్కడికి వెళ్ళింది? అది అది సంయుక్త ఆడిటర్ వెనక. వాట్? ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? ఎక్కడంటే నిన్నే కార్ స్టాప్ చేయి. ఆగరా. ఆగరా. ఆగు. ఆ సంయుక్త నన్ను ఇలా తగులుకుందేంటి? ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? స్టాప్ చేయి కారు. మిస్ అయిపోయినట్టుంది. మొత్తానికి తప్పించుకున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఓ షిట్! అయ్యో, ఇప్పుడు పెట్రోల్ అయిపోవాలా? దేవుడా, ఇప్పుడు కానీ ఆవిడకి దొరికానంటే ఆ మినిస్టర్ గురించి మొత్తం చెప్పాల్సి వస్తుంది. అలా చెప్తే ఆ మినిస్టర్ నన్ను ప్రాణాలతో ఉంచాడు. అయ్యో అయ్యో అయ్యో. అయ్యో, నా పని అయిపోయింది. ఎవరికంట పడొద్దని ఇన్ని రోజులు అండర్ గ్రౌండ్ లో ఉన్నాను, వాళ్ళకే దొరికిపోతున్నాను. నిజం చెప్పకపోతే ఆ సంయుక్త చంపేస్తుంది, చెప్తే ఆ మినిస్టర్ చంపేస్తాడు. ఫైనల్ గా డెత్ కన్ఫర్మ్. దేవుడా,
ఏమైంది, దొరికాడా? ఛ! మళ్ళీ తప్పించుకున్నాడు. కార్ ఇదేనా? అవును, ఇదే కారు నేను అరగంట నుంచి తరుముకుంటూ వస్తున్నాను. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. నువ్వు అటువైపు వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను. సరే. సరేనా? జాగ్రత్త. పేదోళ్ళ కోసం కట్టిస్తున్న ఇళ్లలో కమిషన్ కోసం కక్కుర్తిపడి మీ నాన్న ఫ్రాడ్ చేశాడు. మా నాన్న ఎంత గొప్ప వ్యక్తో ప్రపంచానికి చెప్పు. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? నాకేం తెలియదని చెప్తున్నాను కదా, నన్ను వదిలేయండి. ఏయ్! చెప్పు 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 చెప్పు